హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనం రైల్వే గ్రూప్ టీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ టీ ఎగ్జామ్ అయినటువంటి రీజనింగ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఈ రోజు ఈవినింగ్ మనం ఎనాలజీ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్స్ ని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 2 పార్ట్స్ ఇవ్వడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడండి. ఆ తర్వాత మాత్రం ఈ యొక్క క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అండ్ అది ఇంకా వీడియోని ఇంకా లైక్ చేయకుండా వెంటనే లైక్ చేసి వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేశారు కదా. అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. And first question. Select the set in which the numbers are related in the same way as are the numbers of the following sets. Select the set in which the numbers are related in the same way as are the numbers of the following sets. Note. Operation should be performed on the whole numbers without breaking down the numbers into its constituent digits. సో ఇక్కడ ఇచ్చినటువంటి సముదాయంలో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో సేమ్ అదే సముదాయం సంబంధించినటువంటి కింద ఆప్షన్స్ నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే వాటిని విభజించకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర 21 ఉందనుకోండి, దాన్ని 2,1 గా విభజించకూడదు. ఓకే, అది మనకున్నటువంటి రూల్. ఓకే, 3, 5, 21, 4, 14. ఓకే, సో 5 మూల 15 అట్లా చేస్తే రావట్లేదు. 5, 5, 25, 25 లోంచి మనకు తీసేసినా రావట్లేదు. సో అప్పుడు ఏం చేద్దాం, ఈ రెండింటిని కూడదాం. 3 + 5 దట్ ఈక్వల్స్ టు 8. ఓకే, 3 + 5 దట్ ఈక్వల్స్ టు 8 అండ్ 21 రావాలి. ఇంటూ 2 చేద్దాం. ఇంటూ 2 చేస్తే 16 ప్లస్ 5 చేస్తే 21. ఓకే, అండ్ సేమ్ ఇదే విధానంలో మనం ఇది చేస్తే 4 + 2 6, 6 2 12, 12 + 5 రావట్లేదు. సో అప్పుడు దీన్ని ఒక పని చేద్దాం. 8 ఇంటూ 3 24, 24 - 3 దట్ ఈక్వల్స్ టు 21. ఓకే, అండ్ సేమ్ అదే విధానం ఇది చేస్తే 4 + 2 దట్ ఈక్వల్స్ టు 6, 6 ఇంటూ 3 6 మూల ఎంత 18. 18 లోంచి 4 తీసేస్తే మనకు ఎంత 14 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 4 అంటే ఈ యొక్క 4 ఈ యొక్క 4 అండ్ ఇక్కడ 3 అంటే ఇక్కడ 3. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ డిజిట్ ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. రిమూవ్ చేస్తే పాసిబుల్ అవుతుంది. సేమ్ అదే విధానంలో ఇక్కడ చూసుకుంటే 6 3 9, 9 మూల వర్కౌట్ కావట్లేదు. 5 2 7, 7 మూల 21, 21 నుంచి 5 పోతే ఇది వర్కౌట్ కావట్లేదు. అండ్ నెక్స్ట్ 8 4, 8 4 12, 12 మూల 36, 36 లోంచి 8 పోతే 28. ఎస్, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 29 8 2020 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో ఎట్లా వర్క్ అవుతుందంటే 8 + 4 దట్ ఈక్వల్స్ టు 12. సో 12 ఇంటూ 3 దట్ ఈక్వల్స్ టు 36. 36 మైనస్ ఈ ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తే 28. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 7 150 23 14 100 6 అయితే మనకి ఈ యొక్క సిరీస్ లో ఏదైతే వర్క్ అవుతుంది. ఓకే, సో ఎట్లా పాసిబుల్ అవుతుంది? 23 ఏళ్ళు వస్తుందా? 14 ఆరులా? ఓకే, 29 8 2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఇది పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఫస్ట్ యాడ్ చేద్దాం. సో 7 + 23 దట్ ఈక్వల్స్ టు 30. సో 30కి 150 రిలేషన్ ఏంటిది? ఇంటూ 5 దట్ ఈక్వల్స్ టు 150. అండ్ సేమ్ అదే విధానంలో ఇది కూడా చూద్దాం. ఓకే, 14 + 6 ఎంత? 14 + 6 దట్ ఈక్వల్స్ టు 20. 20 ఇంటూ ఇక్కడ 5 చేసినాం కాబట్టి 5 చేస్తే 100. ఎస్, సో ఇది మ్యాచ్ అవుతుంది కదా. ఈ రెండు ఈ మెథడ్కి ఫాలో అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ లో చూసుకుంటే 15 13 ఎంత? 15 13 28, 28 5లా? 25లో 100, 8 5 40, 140. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పిఓటి ఈక్వల్స్ టు యూపీక్యూ అయితే ఈఎస్టీ ఈక్వల్స్ టు యూటీఎఫ్ అయితే సేమ్ అదే మెథడ్ లో మనకు ఏది వర్కౌట్ అవుతుంది? సో వాటి మధ్య రిలేషన్ ఏమైనా ఉందా? పిఓటి యూపీక్యూ. సో ఇది ఇంకొక కొత్త మెథడ్ అండి. చూడండి ఇక్కడ పీకి యూకి, ఓకి పీకి, టీకి క్యూకి రిలేషన్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి ఓ తర్వాత పి వస్తుంది, టీ తర్వాత యూ వస్తుంది, పి తర్వాత క్యూ వస్తుంది. ఈ మెథడ్ లో మనకి ఒక క్వశ్చన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏముంది? ఈ ఎస్టి యు టి ఎఫ్. సో ఇక్కడ ఈ తర్వాత ఎఫ్ వస్తుంది, ఎస్ తర్వాత టీ వస్తుంది, టీ తర్వాత యూ వస్తుంది. సేమ్ అదే విధానంలో నెక్స్ట్ ఏం వస్తుంది? సికి డి వస్తుంది, ఏకి బి వస్తుంది, టీకి యూ వస్తుంది. సో ఈ మెథడ్ లో మనకి ఇది
వర్క్ అవుతుంది. కాబట్టి ఏంటిది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 29, 8, 20, 22 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 12, 1, 1, 2, 9, 6, 28, 4. ఓకే. సో ఈ యొక్క కాంబినేషన్ సెట్ అయినటువంటి ఆప్షన్స్ లో ఏది ఉంది? సో ఇది మనకు 38, 20, 22 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. సో 12 + 9 12 9 ఇది తీసుకుంటే 6 4 24 వస్తుంది ప్లస్ 4. సో ఇది చూద్దాం. ఇది చేసి ఆ తర్వాత 5 చేద్దాం. 6 4 24 ప్లస్ 4 28 వచ్చింది. అండ్ సేమ్ అంటే ఇది ఫాలో అవుతుందని చూద్దాం. 12 9 12 9 108 108 ప్లస్ 4 112. సో ఇది కూడా వర్క్ అవుతుంది. సో సేమ్ ఇదే విధానంలో మనకు వర్కౌట్ కావాలి. 12 12లో 144 144 4 ఎంత 148. ఇది కాదు. 13 4 అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ 18 5 90 90 ప్లస్ 4 94. 11 9 99 ప్లస్ 4 103 రావాలి కానీ రావట్లేదు. సో ఇది కూడా కాదు. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇవన్నీ ఇంతే మనకు పటాపట్ అయిపోతాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 25 49 42 36 అయితే 74 నెక్స్ట్ టైం అవుతుంది. ఓకే. సో 25 అంటే 5 స్క్వేర్, ఇది 7 స్క్వేర్. ఓకే. అండ్ ఇది 42 36 ఏమో స్క్వేర్లు కాదు. ఈ ఇచ్చిన దాంట్లో ఇది ఒక్కటే స్క్వేర్ తప్ప మిగిలినవి కూడా స్క్వేర్లు కాదు. సో ఒకసారి చూడండి, ఇది స్క్వేర్, ఇది స్క్వేర్. సో అట్లా తీసుకుంటే దీన్ని 2 రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి ఇది 7 స్క్వేర్, ఇది 6 స్క్వేర్ కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా స్క్వేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ లెక్క మీద చూసుకుంటే ఇది స్క్వేర్ కాబట్టి సో 121 ఈజ్ వన్ అవర్ ఆన్సర్. ఓకే. రెండో మెథడ్ ఏంటంటే ఇక్కడ 25 ఉంది కదా. సో 2 + 5 దట్ ఈక్వల్స్ టు 7. 7 స్క్వేర్ ఈక్వల్స్ టు 49. అండ్ నెక్స్ట్ 42 దట్ ఈక్వల్స్ టు 4 + 2 that equals to 6. 6 square that equals to 36. And next 7 4. 7 4 అంటే ఏమవుతుంది? 7 + 4 that equals to 11 square that equals to 121. సో అట్లా చూసుకున్నా మళ్ళీ మనకు అదే మ్యాచ్ అవుతుంది కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఏఎల్పి జేఈ ఆర్బిఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఎగ్జామ్ జరిగినటువంటి ఎకనామిక్స్ దట్ మీన్స్ అర్థశాస్త్రం సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే మీకైతే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేయడం జరిగింది. ఒక మెటీరియల్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ వన్ ఫర్ ద జీకే పర్పస్. రీసెంట్ క్వశ్చన్స్ కాబట్టి మనకు ఒక అవేర్నెస్ ఉంటుంది ఆ యొక్క సబ్జెక్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు అనేది. అది దాదాపుగా మనం 100+ షిఫ్ట్ల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అవన్నీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎంఓఎన్ ఈక్వల్స్ టు పిఎల్క్యూ అయితే కిట్ ఈక్వల్స్ టు ఎన్ఎఫ్డబ్ల్యూ అయితే ఈ కింద వాటిలో సేమ్ అదే విధానంలో ఏది ఫాలో అవుతుంది? ఎంఓఎన్ PLQ and next KIT that equals to NFW. M కి P కి ఏంటిది? M ఎంత? 13, ఇది 16 అంటే ఇది 3, ఇది 15, ఇది 12 అంటే -3, ఇది 14, ఇది వచ్చేసరికి ఎంత అవుతుంది? 17 అంటే ఇది 3 అంటే +3 -3 +3 సిరీస్ ప్లేస్ కన్నా. సో ఇది తీసుకుంటే ఇది కూడా అంతే మనకు. సో ఇది తీసుకుంటే ఇది కూడా సేమ్ అంతే మనకి. కేకి ఎన్కి సో ఇది 3 వస్తుంది. ఐ అంటే 9, ఇదేమో 6 అంటే -3. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది 20, ఇది వచ్చేసరికి 23 అంటే ఇక్కడ 3 అంటే +3 -3 +3 ఆ యొక్క కాంబినేషన్ లో ఉంది. సో ఇక్కడ ఎల్ఓ పిఎం జీకే అవ్వట్లేదు ఎందుకంటే జిఎంఓ 7 కేఎంఓ 11 సో వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ పెన్ ఎస్బిక్యూ చూద్దాం. పెన్ ఎస్బిక్యూ సో పిఎస్ సో 3 అవుతుంది. బి సిడి -3 ఎన్ కి క్యూ సో ఇక్కడ ఆల్రెడీ ఎన్ కి క్యూ 3. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇది మనకు 38 2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సో 14 25 19 అండ్ అదేవిధంగా
12, 16, 16 ఈ యొక్క సిరీస్ బేస్ పైన చూస్తే ఏదైతే మనకు మెథడ్ ఉంటుందో సేమ్ అదే మెథడ్ ని ఫాలో అయ్యేటటువంటి ఆప్షన్స్ లో ఏ ఎలిమెంట్ ఆప్షన్స్ ఏది ఉంది. సో ఇక్కడ 16, 16 రెండు వచ్చేసినాయి. 25. సో ఒకసారి ఇది గమనించండి, ఈ రెండు కూడా మనకు వర్గాలు. ఓకే, 25, 16 అనేది వర్గం. సో అదే విధంగా మనకు వర్గం కూడా కావాలి. సో ఇది వర్గం అవుతుంది, ఇది వర్గం కాదు, ఇది వర్గం కాదు. సో ఇది వర్గం అవుతుంది. అంటే రెండు ఆప్షన్స్ ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చు. సో దాని బేస్ పైన చూసుకుంటే 19లోంచి 14 పోతే ఎంత? 5. 19 minus 14 that equals to 5. 5 square that equals to 25. సేమ్ అట్లనే 16 minus 12 that equals to 4. 4 square that equals to 16. మ్యాచ్ అవుతుంది కదా. సేమ్ అట్లే 18లోంచి 14 పోతే 4. 4 square అంటే 16. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ 38 2022 షిఫ్ట్ 2 లో వచ్చినట్టు క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పేక్ ఈక్వల్స్ టు జిఎల్డి, కాల్ ఈక్వల్స్ టు డిజెడ్ఎంకే అండ్ పిఐసికే అయితే మనకి ఏ విధంగా వస్తుంది? ఎఫ్ తర్వాత జీ ఉంది, ఏకి బ్యాక్ సైడ్ ఉంది, కే తర్వాత ఎల్ ఉంది, పీకి అంటే +1 -1 +1 -1 +1 -1 సిరీస్ లో మనకైతే వర్క్ అవుతుంది. ఓకే, సో సేమ్ అట్లనే సి తర్వాత డి వస్తుంది, జెడ్ తర్వాత ఏ వస్తుంది, ఎల్ తర్వాత ఎం వస్తుంది, కే తర్వాత ఎల్ వస్తుంది. ఓకే, +1 -1 సిరీస్. సేమ్ అట్లే పి తర్వాత ఏం వస్తుంది? క్యూ వస్తుంది, హెచ్ తర్వాత ఐ వస్తుంది, సి తర్వాత డి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటే నెక్స్ట్ జే వస్తుంది, QHDJ. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 38 2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన స్ట్రాటజీకి మిస్లైనియస్ సెక్షన్ సంబంధించినటువంటి 6000+ స్ట్రాటజీకి సంబంధించినటువంటి డేటా ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఫర్ ద ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూ. సో దీంట్లోనే మీకు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఇంక్లూడ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంసీక్యూ ప్లస్ పాయింటర్ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. 6000కు పైగా చాలా చాలా క్రూషియల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి అది కూడా సబ్ టాపిక్ వైజ్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రెండు మెటీరియల్స్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక పీడిఎఫ్స్ ని గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 21 225 9 4 25 6. సో ఇది కూడా అంతే, ఇది మధ్యలో మనకు వర్గం వచ్చింది, ఇక్కడ వర్గం వచ్చేసింది. సో ఇది వర్గం కాదు, ఇది వర్గం కాదు. సో 81 64. ఓకే, సో 225 ఎట్లా వస్తుంది? 21లోంచి 9 పోతే సో 6 4 24 1 25 అనుకుందాము. సో 21 9లో తీసుకుంటే అట్లా తీసుకుంటే పాసిబిలిటీ కావట్లేదు. సో ఇట్లా చూడండి, 21 + 9 21 + 9 దట్ ఈక్వల్స్ టు 30. సో 30/2 చేస్తే 15. సో 15 అంటే 15 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 225. ఎందుకంటే 225 అనేది 15 స్క్వేర్ కాబట్టి ఎటువంటి 15 తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ 25 తీసుకుంటే 4 + 6 ఎంత? 4 + 6 దట్ ఈక్వల్స్ టు 10. 10/2 that equals to 5. So 5 square that equals to 25. సో అదే కాంబినేషన్ లో వర్క్ అయ్యేది ఈ రెండు ఆప్షన్స్ లో తీసుకోవాలి. సో 13 + 6 ఎంత? 13 + 6 19. 19/2 పాసిబిలిటీ కావట్లేదు. సో ఇది తీసుకుంటే 14 + 2 14 + 2 that equals to 16. 16/2 that equals to 8. అంటే 8 square that equals to 64. ఆప్షన్ సి is our answer. సో ఈ క్వశ్చన్స్ న్యూమరికల్ బేస్ పైన ఉండేటటువంటి ఈ యొక్క అనాలజీ దాంట్లో చేయాలంటే ఏ ఎలిమెంట్ అయితే వర్గం ఉందో లేదా వర్గాన్ని దగ్గర పట్ల ఉందో అది మాత్రం బాగా ఫోకస్ చేయాలి. అట్లే మనకి ఈజీగా టైం అనేది సేవ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎడిషనల్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇట్లా చాలా మెథడ్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తే టైం అంతా వేస్ట్ అయిపోద్ది కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, LUN = PXP అయితే WXP దట్ ఈక్వల్స్ టు AAR. ఓకే, LUN PXP LUNPXP. సో MNOP 4 ఉంది అండ్ U తర్వాత X, ఇది 21 అయితే ఇది 24. ఇక్కడ మనకు 3 డిఫరెన్స్ ఉంది. అండ్ NOP అంటే 2 డిఫరెన్స్ ఉంది, అంటే +2 చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. అండ్ సేమ్ అట్లనే WXP చేద్దాం. WXP AAR. సో W2 A XYZA సో +4 XYZA సో +3 సో PQR +2. సో మనకు అర్థమైపోయింది కదా,
+4 +3 +2 డిఫరెన్స్ తోటి డేటా రావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాం, ఆ తర్వాత 1 బై 1 చూద్దాం. సో n తర్వాత r, n ib r l t. సో b తర్వాత t 2, i అంటే 9, l అంటే 12. సో 3, n o p q r. సో ఫస్ట్ పాసిబుల్ అవుతుంది కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 13 234 9 126 7 ఏమవుతుంది? సో ఇది చూస్తేనే అర్థమవుతుంది మల్టిప్లికేషన్ అని ఈజీగా. సో 9 9 81 అట్లా కూడా కాదు, 9 9 కాకుండా సో 9 చూద్దాం. సో 126/9 ఎందుకంటే చిన్నది కాబట్టి. సో 9 ఒకట్ల 9 ఒకట్ల 9, 9 4 36 అంటే 14లో పోతుంది. ఓకే, అండ్ సేమ్ అట్లనే 13 234 234/13 13 ఒకట్ల 13 8ల 18ల. సో దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? 5 డిఫరెన్స్ ఉంది. దీని డిఫరెన్స్ 5 ఉంది. సో నెక్స్ట్ వచ్చేది కూడా సేమ్ అట్లనే తీసుకుంటే కింద 7, ఇక్కడ 5 డిఫరెన్స్ ఉండాలి. ఈ 7 + 5 ఎంత? 12. సో 12 ఏళ్ళు ఎంత? 84. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 38 22 నుండి షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ స్పెషల్గా సైన్స్ న్యూమరికల్స్ అంటే సైన్స్ ప్రాబ్లమ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ డేటా మనకి ఇక్కడ చాప్టర్ వైజ్గా ఫార్ములాస్తో కూడినటువంటి విత్ ఎవ్రీ మోడల్ కవర్ అయ్యే విధంగా మీకు ఇక్కడ రైల్వే డెడికేటెడ్గా అండ్ దాంతోపాటు డిఎస్సి అండ్ అదే విధంగా అదర్ స్టేట్ ఎగ్జామ్స్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా యూజ్ అయ్యే విధంగా మీకు ఇక్కడ ఈ యొక్క సైన్స్ న్యూమరికల్స్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డేటా అనేది గ్యాదర్ చేసుకోండి, ఎందుకంటే సైన్స్ ప్రాబ్లమ్స్ అనేవి మన కాంపిటేటివ్లో రెగ్యులర్గా కనిపిస్తుంటాయి. సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలంటే వాటికి సంబంధించి ఒకే దగ్గర మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా ఒక పీడిఎఫ్ లో మీకు అందుబాటులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందని మీకు కావాల్సినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటాని దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు నెంబర్ డేటా 1000+ నెంబర్ సంబంధించినటువంటి డేటా, అంటే మానవుని గుండెకి ఎన్ని గదులు ఉంటాయి, మొసలి గుండెకి ఎన్ని గదులు ఉంటాయి, అండ్ అదేవిధంగా ఇట్లా నెంబర్ డేటా ఏదైతే ఉంటుందో వానపాములు బొద్దింకలు ఇట్లాంటి డేటా మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా మీకు ఒకే దగ్గర ఎన్సీఆర్టీలో ఇచ్చినటువంటి క్లాస్ 6 నుంచి 12 వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ GMT3 is related to IPY30 in a certain way. In the same way, EXP5 is related to GAU130. To which of the following is TXN4 is related following the same logic? ఓకేనా. సో ఇక్కడ GMT3 అనేది IPY30కి సంబంధించిందట, అంటే ఒకే లాజిక్ తో. అండ్ అదే EXP5 అనేది మనకు GAU30కి ఏ లాజిక్ తో సంబంధించిందో అదే లాజిక్ ప్రకారంగా TXN4 అనేది ఈ కింద వాటిలో దేనికి సంబంధించింది. ఓకే, సో GMT IPY30. సో ఇది తీసుకుంటే ఇంటూ 10 G7 I9 అంటే 2 13 16 అంటే ఇది 3 20 25 అంటే ఇది 5 అంటే 2 3 5 అండ్ అదే ఇక్కడ ఇంటూ 10 కనిపిస్తుంది. అండ్ సేమ్ అట్లా ఇది చేస్తే EXP5 GAU130. సో ఇది 10 అయింది కానీ ఇది 10 గా అట్లేదుగా. సరే దీని విషయం పక్క పెట్టి చూద్దాం. 2 5. ఓకే, సో ఈ లాజిక్ అనేది ఒక నిమిషం పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ TXN. సో ఇది 235 వచ్చింది, ఇది కూడా 235 వచ్చింది కాబట్టి ఇది కూడా 235 తీసుకుంటే సో దీనికి ఏమొస్తుంది? UV వస్తుంది అండ్ X కి A. అండ్ నెక్స్ట్ N ఉందా? N పైన పెట్టేది. ఓకే, N OPQRS. సో VAS వస్తుంది. సో VAS. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, బట్ మరి ఒక 68 ఎట్లా వచ్చింది కూడా తెలుసుకోవాలి కదా. సరే చూద్దాం. 5కి 130 రిలేషన్ కన్నా తీసుకుంటే 5² = 25. అదే 5³ తీసుకుంటే 125. సో 125కి +5 కలపాలి, అప్పుడు 130 అవుతుంది. అండ్ సేమ్ ఇది తీసుకుంటే 3³ 27 +3 కలపాలి. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే
ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ. సో ఇక్కడ ఎన్ వాల్యూ 3, ఎన్ ఈక్వల్స్ టు 3. ఓకే, సో ఏ పవర్ 3 ప్లస్ ఏగా మనం ఇక్కడ తీసుకుంటే ఈ నెంబర్ అనేది మనకు పాసిబుల్ అవుతుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? విఏఎస్ 68. మరి ఇక్కడ 4 ఇచ్చింది కదా సార్ అంటే 4 క్యూబ్ ప్లస్ 4. సో 64 ప్లస్ 4 దట్ ఈక్వల్స్ టు 60. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి ఆర్థమెటిక్ సంబంధించినటువంటి షిఫ్ట్ల వారీగా మీకు ఇక్కడ చాప్టర్ల వారీగా తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు యొక్క డేటా అయితే గ్యాదర్ చేసుకోండి. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో సేమ్ ఇదే విధంగా మనం ఆర్థమెటిక్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ యొక్క మెటీరియల్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో మీకు యొక్క instamodi.com/srinivas అనేటటువంటి సైట్ నుంచి మీకు అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోండి. సో మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా ఫినిష్ చేసుకోండి. సబ్జెక్ట్ ఫినిష్ చేసుకొని రివిజన్ స్టార్ట్ చేస్తేనే ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్ లో మీరు ఒక రేంజ్ కి రాగలరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 5 13 9 68 13 అయితే మనకి ఏమవుతుంది? సో 5 2 10 ప్లస్ 3 కావట్లేదు. సో 9 69 తీసుకుంటే సో 9 స్క్వేర్ 81. 81 కి 69 డిఫరెన్స్ ఎంత? 69 తీస్తే 12 వస్తుంది. సో 5 స్క్వేర్ తీసుకుంటే 25. 25 నుంచి 13 తీసేస్తే 12 వస్తుంది. అండ్ సేమ్ అట్లా 13 కూడా చేద్దాం. సో 13 స్క్వేర్ 169. 169 లోంచి ఇక్కడ 12 తీసేద్దాం. 12 తీసేస్తే మనకు ఆ యొక్క ఎలిమెంట్ రావడం జరుగుతుంది కదా. సో ఇది 1 కి 1 5 7 157. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది 19 2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 13 182 91 17 306 153 అయితే ఈ కింద వాటిలో ఏది పాసిబుల్ అవుతుంది? సో 91 2 జా 182. ఓకే, అండ్ 153 2 జా 306. దీని విషయం పక్కన పెట్టేయండి. అండ్ సేమ్ అట్లే 125 2 జా 200 అవుతుందా? అవ్వట్లే. 52 125 అవుతుందా? అవ్వట్లే. 67 154 అవుతుందా? అవ్వట్లే. 36 72 అవుతుందా? ఎస్. అండ్ 8 దాంట్లో కూడా పోతుంది. ఓకే, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. వాట్స్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది 19 2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సో 8 19 అయితే 5 13 అయితే 7 ఏమవుతుంది? సో 8 2 16. సో ఇది సింపుల్ ఉందిగా. సో 8 2 జా 16 16 ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు 19. సో 5 తీసుకుంటే 5 2 జా 10 10 ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు 13. అండ్ నెక్స్ట్ 7 తీసుకుంటే 7 2 జా 14 14 ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు 17. సో సింపుల్ గా అయిపోతుంది కదా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకు కన్ఫ్యూజ్ చేసేస్తాయి. ప్రాక్టీస్ చేయకుండా ప్రాబ్లం అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇది 19 2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా రీసెంట్ గా జరిగినటువంటి ఆర్ఆర్బి ఏఎల్బి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 తో పాటు గత రైల్వేలో అడిగినటువంటి ఇండియన్ హిస్టరీ ఏన్షియన్ మిడివల్ మోడర్న్ అండ్ అదేవిధంగా వరల్డ్ హిస్టరీ సంబంధించినటువంటి షిఫ్ట్ల వారీగా మీకు ఇక్కడ డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ వన్. తెలుగు అండ్ ఇంగ్లీష్ లో మీకు ఇక్కడ డేటా అయితే అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ కూడా మేము ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నామంటే మేజర్ గా జీకే పోర్షన్ కానీ సైన్స్ పోర్షన్ కానీ మీరు ఇప్పటి నుంచే బ్యాక్ ఎండ్ ప్రిపేర్ అవుతుండాలి. ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ప్రిపేర్ అవుతా అంటే పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క మెటీరియల్ ఇది ఒకటే 300 పేజీల పైన ఉంటుంది. హిస్టరీ ఒకటే 300 పేజీలు. సో మనకి ఇది ఇంగ్లీష్ మీడియం సరికి 340 పేజీలు ఉంది ఇది. సో ఇంత లార్జ్ డేటా 340 పేజీలు అంటే ఇంతలా బుక్ వస్తుంది. సో ఇంతలా వస్తుంది బుక్. ఇక్కడ కనిపిస్తుంది కదా లూసెంట్, ఇంతలా ఉంటుంది ఒకటే. ఇంతలా కంటెంట్ అంటే మీరు జిరాక్స్ తీసుకుంటే ఇంత లావ్ అవుతుంది. సో దీన్ని మీరు ఎగ్జామ్ 10 డేస్ ముందరను 20 డేస్ ముందరను దీన్ని ప్రిపేర్ అవుతా అంటే పాసిబిలిటీ ఉండదు కదా. సో టైం పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఈ యొక్క మెటీరియల్స్ అన్ని కూడా బ్యాక్ ఎండ్ ప్రిపేర్ అవుతుంటేనే మీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ తో పాటు పీవైక్యూ పైన కూడా కమాండ్ వస్తుంది. రైల్వే ఎప్పుడైనా సరే పీవైక్యూనే మాక్సిమం ఫోకస్ చేస్తుంది స్కోర్ తెచ్చుకోవడానికి. సో ఎగ్జామ్లో క్వశ్చన్లు అడగడానికి ఎక్కువగా ఫస్ట్ పీవైక్యూకే ప్రియారిటీ ఇస్తుంది. అది పాసిబిలిటీ కాదంటే అప్పుడు కొత్త క్వశ్చన్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పీవైక్యూతో పాటు కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తున్నాం. సో దాని నియర్ బై ఉండేటువంటి టోటల్ డేటా పైన కమాండ్ రావడానికి. ఓకే,
అండ్ నెక్స్ట్ ఏఎస్డి ఈక్వల్స్ టు ఈడబ్ల్యూహెచ్ అయితే ఎఫ్జిహెచ్ అనేది జేకేఎల్ అయితే ఈ కింద వాటిలో ఏది పాసిబుల్ వస్తుంది? ఏకి ఎస్కి ఏకి ఈ అయితే ఎస్కి డబ్ల్యూ అయితే డికి హెచ్. సో రిలేషన్ చూడండి, ఏ ఎస్ డి ఈ డబ్ల్యూ హెచ్. ఇది 1, ఇది 5 అంటే 4, ఇది 19, ఇది 23 అంటే 4, ఇది 4, ఇది 8 అంటే ఇది 4 అంటే జస్ట్ 4 డిఫరెన్స్. సో 6 10 7 11 అంతే, 8 12 అంటే 4 డిఫరెన్స్ ఉండాలి. సో సేమ్ అంతే, జీజే అవ్వదు, ఎన్ఓ పక్క పక్కనే ఉంటుంది, ఇది కూడా అవ్వదు. అండ్ నెక్స్ట్ జేకి ఎన్, కేకి ఓ, జేకేఎల్ ఈక్వల్స్ టు ఎన్ఓపి, ఇది అవుతుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 13 31 అయితే 15 33 అయితే 20 ఏమవుతుంది? సో 15 రోజుల 30 ప్లస్ 3, కాకపోతే ఇదేమవుతుంది మనకు 13 రోజులు 26 28 అయితే అయిపోయేది, 31 వచ్చింది. ఓకే, సో డిఫరెన్స్ చూద్దాం. 31 లోంచి 13 తీసేస్తే మనకు 18 వస్తుంది. అండ్ నెక్స్ట్ 33 లోంచి 15 తీసేస్తే మనకు 18 వస్తుంది. అండ్ సేమ్ అట్లనే ఇక్కడ ఇచ్చిన పెద్దగా ఉన్నాయి కదా, సో సంథింగ్ లోంచి 20 తీసేస్తే మనకు 18 రావాలి. సో 20 + 18 ఎంత? 38. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఫస్ట్ ఎడిషన్ చేసినాం పాసిబిలిటీ కావట్లేదు, మల్టిప్లికేషన్ చేసినాం పాసిబిలిటీ కావట్లేదు, డివిజన్ రావట్లేదు. ఎందుకంటే ఈ రెండు కూడా అంటే 15 33కి ఎట్లాంటి డివిజన్ లేదు, 13 31కి ఎట్లాంటి డివిజన్ లేదు. సో అప్పుడు ఏం చేసినా డిఫరెన్స్ చేస్తే మనకు ఈ యొక్క లాజిక్ దొరుకుతుంది. 19 20 22 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, arced is related to RAHDEK in a certain way. In the same way, RACAAL is related to Carlyle. To which of the following is nimble related? Following the same logic. So మనకి ఇది దీనికి సంబంధించిందంట, ఇది దీనికి సంబంధించిందంట, ఇది దేనికి సంబంధించింది. ఓకే, HARKED RAHDEK. సో కేకి కే, ఇది ఇది, సో ఇది దీనికి 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 సేమ్ అంతే. సో ఆర్ కారు ఓకే. సో మన ఫైనల్ ఆన్సర్ ఏంటి? సో MINELP. సో ఇది దీనికి, సో ఈ విధంగా MINELP. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 19 20 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిఎఫ్హెచ్ఎన్ హెచ్బిడిఐ అండ్ అదేవిధంగా డిహెచ్ఎఫ్ఎం జేడిడిహెచ్ ఎఫ్ఎస్డబ్ల్యూఎల్ తర్వాత ఏమొస్తుంది? సో దీనికి సంబంధించింది, దీనికి సంబంధించింది, దీనికి సంబంధించింది అయితే ఎట్లా చెప్పండి? ఇది 29 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇది DFHNHBDI. ఇది 8, అది 2 అంటే 6 4. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది చూద్దాం. HFM అండ్ అదేవిధంగా JDPH. సో దీన్ని తీసుకుంటే ఇది 10, అది 4 అంటే 6. ఇది పైకి వెళ్తుంది కాబట్టి -4 ఎందుకంటే ఇది 2, అది 6. అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే 5 ఎందుకంటే ఇది 8, ఇదేమో 13. ఓకే, 6 -4 5. సో FSWL. సో ఎఫ్కి మనకు 6 ఎఫ్ అంటే 6 + 6 అంటే 12 అంటే L.
సో ఫస్ట్ లెటర్ ఎల్. సో ఈ రెండు కాదు. తర్వాత రెండో తెలిసి అయిపోతుంది. ఓకే, ఎస్. ఎస్ అంటే -4. సో -4 అంటే ఏమొస్తుంది? ఓ, ఎందుకంటే ఇది 19, ఇది 15 కాబట్టి. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రీసెంట్ గా జరిగినటువంటి ఆర్ఆర్బి, ఏఎల్పి, జేఈ, ఆర్పిఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఎగ్జామ్ అడిగినటువంటి కెమిస్ట్రీ సంబంధించినటువంటి షిఫ్ట్ల వైజ్ గా మీకు ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఒక డేటాను గ్యాదర్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మీకు నుంచి ఒక లింక్, ఈ యొక్క పీడిఎఫ్స్ ని గ్యాదర్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రీసెంట్ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో మీకు తెలిస్తేనే నెక్స్ట్ వచ్చేటటువంటి ఎగ్జామ్స్ పైన మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కమాండ్ అయితే తెచ్చుకోగలం. ఓకే, సో వీటిపైన బాగా ఫోకస్ చేయండి. లోయెస్ట్ కాస్ట్ లో మీకు ఒక పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 3356 అయితే 4467 అయితే అదే విధంగా ఈ కింద వాటిలో ఏది ఫాలో అవుతుంది? ఇదేమో 11 ముళ్ళ 11 4 అట్లా వస్తుంది, కానీ దీనికి రిలేషన్ లేదు. ఎడిషన్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మల్టిప్లై పాసిబిలిటీ కాదు. కనీసం మరి డిఫరెన్షియేషన్ చేసి చూద్దాం. అంటే డిఫరెన్స్ 56 - 33 ఎంత? 23. అండ్ సేమ్ అట్లే 67 లోంచి 44 23. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే 23 కామన్ గా రావాలి. సో 28 లోంచి 5 పోతే 23. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. 2 9 20 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొఫెస్ ఈక్వల్స్ టు ఓఆర్పి ఎస్ఎస్సిఎఫ్ కంటెంట్ ఈక్వల్స్ టు ఎన్ఓసి ఎన్ఐఏటి అయితే రొటీన్ ఏమవుతుంది? ఓకే, పిఆర్ఓ ఎఫ్ఈఎస్ఎస్ ఓఆర్పి ఎస్ఎస్ ఓపో ఆర్ఆర్ టిపి ఎఫ్ఈఎస్ఎస్. ఓకే, సో ఇక్కడ అర్థమైంది కదా, మొత్తం క్రాస్ చేసేసిండు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, సిఓఎన్ ఎన్ఓసి అయింది, అండ్ నెక్స్ట్ టిఐఎన్ కాస్త ఇక్కడ రివర్స్ అయింది. రొటీన్ చేద్దాం. రొటీన్ ఏమవుతుంది? UORENIT. So this is our answer. Option D is our answer. So ఇది మనకు 2 9 2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 59 45 46 24 85 అయితే ఏమవుతుంది? సో 9 అయితే 45 59. సో 60 అట్లా తీసుకున్నా మనకు ఇది ఇంకొక కొత్త మెథడ్. ఓకే, సో ఇది ఎట్లా అంటే ఇందాక మనం ఇదే వీడియోలో చేసినటువంటి కొత్త మెథడే. సో 59 ఉంది కదా, సో దాన్ని మనం 5, 9 గా తీసుకుంటే 5 × 9 దట్ ఈక్వల్స్ టు 45. సో ఇక్కడ ఇవ్వలేదు, దాన్ని విభజించాలని ఇవ్వలేదు. ఓకే, సో నోట్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ 46 దట్ ఈక్వల్స్ టు 4, 6. సో 4 × 6 దట్ ఈక్వల్స్ టు 24 వర్క్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 8, 5 దట్ ఈక్వల్స్ టు ఎంత? 8 × 5 8 అయితే ఎంత? 40. ఆప్షన్ డి is our answer. Okay. And next question, PF13 is related to MC20 in a certain way. In the same way, LR19 is related to IO26. To which of the following is XJ25 related following the same logic? సో మనకి ఇక్కడ PF13 అనేది MC20కి సంబంధించిందట, LR19 అనేది IO26కి సంబంధించిందట. అయితే XJ25 అనేది కింద వాటిలో దేనికి సంబంధించింది? PF13 అనేది MC20, LR19 అనేది IO26 అయితే XJ25. ఓకే, సో ఇక్కడ మనం డిఫరెన్స్ చూద్దాం. సో Pకి Mకి డిఫరెన్స్ ఎంత? 3. ఎందుకంటే ఇది 16 అయితే ఇది 13, ఇది 3 అయితే ఇది 6 కాబట్టి ఇది 3. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 7. ఎందుకంటే 13 రోడ్లు 26 మైనస్ చేస్తే మనం అట్లా చూసుకుంటే ఇది వర్కౌట్ కాదు. 19 రోడ్ల 38 నుంచి 6 తీసేస్తే అట్లా వర్కౌట్ కాదు.
సో ఇక్కడ ఇది తీసుకుంటే ఎల్కి ఐ 9 12 అంటే 3 తేడా, ఓ ఆర్క్ మధ్య 3 తేడా, సో దీని మధ్య తేడా 7. ఓకే 3 3 7 3 3 7. సో ఇక్కడ కూడా అంతే. సో దీనికి 7 యాడ్ చేసేయండి 32. సో ఇది కాదు. సో ఎక్స్ కంటే ముందర ఉండేటటువంటిది మనకు 3 కింది కంటే యు VWX. అండ్ అట్లాగే మనకు జే తీసుకున్నట్లయితే సో జే సెట్ లో మనకి ఏమొస్తుంది, జీ వస్తుంది. G7 ఇది 10 కాబట్టి UG 32. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 5/9/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, FLM AGH అయితే MLK HGF అయితే మనకు అదే కాంబినేషన్ తో ఈ కింది వాటిలో ఏ సెట్ అయింది? FLM AGH. సో ఇది 8 ఇది 13. సో 5 తేడా ఉంది. 7 12 5 తేడా ఉంది. ఇది 1 ఇది 6 5 తేడా ఉంది. అండ్ సేమ్ అట్లాగే 8 ఇది 5 తేడా ఉంది. ఎల్కి జీకి 5 తేడా ఉంది. కేకి ఎఫ్ కూడా 5 తేడా ఉంది. సేమ్ అట్లా 5 తేడా ఉండే చూసుకోవాలి. P QRST. సో ఇది కాదు, ఫస్ట్ ఇది కాదు. C6 C3 అవుతుంది, 9 అవుతుంది. ఇది కూడా కాదు. ఆర్కి ఎం. సో ఇది అవుతుంది 13, ఇది 18, ఇది 21, ఇది 16, ఇది కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ GB ఇది కూడా అవుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 5/9/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో 72 90 110 132 156 ఏమవుతుంది? సో 72 90 అయితే 110 132 అయితే 156 తర్వాత ఏమవుతుంది? సో 72 90. సో 8 9 9 10 90. అండ్ నెక్స్ట్ 110 132. సో మనం 11 10 11 12 8 10 10 12 వస్తుంది. మరి 156 అంటే ఇక్కడ చూడండి 8 9 10 11. ఇక్కడ ఏమైతుంది 12 13 12 13 156. మరి ఇక్కడ మిగిలింది ఏంటి 13 14 14 10 140 14. సో 182. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి 8 9 9 10 10 11 11 12 12 13 13 14. ఓకే సో ఇది మనకి 5/9/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా NCERT బేస్డ్ స్ట్రాటజీగా ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం సంబంధించినటువంటి 110+ టాపిక్స్ తోటి 270+ పేజెస్ తో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంటెంట్ మీకు ఇక్కడ సింప్లిఫైడ్ చేసి అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో రైల్వే ఎగ్జామ్స్ కి అండ్ అదేవిధంగా అదర్ స్టేట్ ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. సో దీంట్లో మీకు ఈచ్ అండ్ ఎవరీ సెగ్మెంట్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ ఉంటుంది. మీకు వీలున్నట్లయితే వీటికి సంబంధించి ఇండెక్స్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఓకే సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. అండ్ అదేవిధంగా లూసెంట్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇంకా ఎవరైతే లేటెస్ట్ ఎడిషన్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా కెరీర్ సెట్ అకాడమీ యాప్ నుంచి కానీ లేదన్నట్లయితే వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కెరీర్ సెట్ అకాడమీ యొక్క వెబ్సైట్ నుంచి అయినా సైన్ అప్ అయ్యి మీరు అక్కడి నుంచి డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. లేదు మన యొక్క ఇన్స్టా మోజర్ అయినా త్వరలో లాంచ్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఇంకా ఎవరైతే ఒక టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా యొక్క టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. సో సతీష్ ఎడ్యుటెక్ ఛానల్ తరపున మీకు యొక్క టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది డెడికేటెడ్ గా తెలుగు మీడియం వాళ్ళ కోసం. ఓకే అండ్ అదేవిధంగా ఇంకా ఎవరైతే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. అండ్ అప్పటి వరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని ఆశిస్తూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.